చేసిందో చెప్పాలని ఎమ్మెల్యే సూర్యనారాయణ అన్నారు. ఇక రైతు భరోసా, రుణమాఫీ, ఇంద్రమ్మ ఇల్లు, తులం బంగారం ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, అమలు చేసిన హామీలు అసంపూర్ణంగా ఉంటాయంటున్న ఎమ్మెల్యే సూర్యనారాయణతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం కూడా పూర్తయింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్ చెప్పండి, గవర్నర్ ప్రసంగం చూస్తే ఎలా అనిపిస్తుంది? ఈరోజు బడ్జెట్ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఎట్లుందంటే, గవర్నర్ నోటి ద్వారా వచ్చి అబద్ధాలు చెప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మేము రైతులకు, మహిళలకు, యువకులకు తెలంగాణని ఎంతో అభివృద్ధి చేసినాం. వీళ్ళందరికీ, ఈ వర్గాల ప్రజలకు మేము గొప్ప చేసినామని గొప్పలు చెప్పుకున్న ఈ ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే మీరు మహాలక్ష్మి పథకం కింద ఎంతమంది మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చిండ్రో అది కూడా గవర్నర్ నోటీస్ ద్వారా చెప్పిస్తే బాగుండేదని తెలియజేస్తా ఉన్నాం. మీరు 1,00,000 మందికి కోటీశ్వర్లు చేస్తా అని చెప్పారు. ముందైతే 2,500 రూపాయలు ఎంతమందికి చెప్పితే బాగుండేది. ఇక రైతుల విషయానికి వస్తే ఘోరాతి ఘోరమైన వీళ్ళ అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఎట్లున్నాయంటే, రైతు రుణమాఫీ 50% చేయలే. ఇక రైతు భరోసా నేను 15,000 ఇస్తా అని ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన హామీ నాతోటి చేత కాదు, నాతోటి నేను దద్దామని చెప్పుకొని 12,000 ఇస్తా అని చెప్పుకున్న ఈ ముఖ్యమంత్రి, నువ్వు 12,000 రూపాయల రుణమాఫీ ఏదైతే భరోసా ఎంతమందికి ఇచ్చినావు, రైతు కూలీలకు ఎంతమందికి 12,000 ఇచ్చినావు, కౌలుదారులకు 12,000 ఎంతమందికి ఇచ్చినావు చెప్తే బాగుండేది నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా యువకులకు సంవత్సర కాలంలో నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మీరు ఇప్పటి వరకు ఎన్ని నోటిఫికేషన్లు విడుదల చేశారో చెప్పాలా, అది కూడా చెప్పిస్తే బాగుండేది. ఇక నిరుద్యోగ భృతి 4,000 ఎంతమందికి ఇస్తా అన్నారో, ఎంతమందికి ఇచ్చిండ్రో చెప్తే అది కూడా బాగుండేది నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మీరు చివరగా అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడినారు. కళలు కనండి, సాధించండి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నుండి నిద్రల్లోనే కళలు కంటుంది, కానీ సాధించింది ఏమీ లేదు. ఇప్పటి వరకు శూన్యం. రేపటి ఈ ప్రసంగం పైన, గవర్నర్ ప్రసంగంలో చర్చకు మేము కాంగ్రెస్తో ప్రతి అంశం పైన ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. మేము చెప్పినవే చేస్తాము, చేసినవే అందులో పొందుపరచామని వాళ్ళు చెప్తున్నారు. చర్చకు సిద్ధంగా ఉన్నాం. ప్రజల మధ్యనకి వెళ్దాం, ఏ గ్రామానికి వెళ్దాం, ఏ పట్టణానికి వెళ్దాం. హైదరాబాద్లోనే మనము లేకుంటే ఆఫీస్ సెంటరా, లేకుంటే ఎక్కడ ఏ సెంటర్ కానీ వెళ్దాం. ఎంతమంది మహిళలకు 2,500 వచ్చినాయి, ఎంతమందికి నువ్వు భరోసా ఇచ్చినావు, ఈ కోటీశ్వర్లు ఎంతమంది మహిళలు అయినరు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఉందంటే, చేతులు ఒక ముద్ద పెట్టేసి తినే నీ కడుపుండిపోతుంది అన్నట్టు. ఇటు ప్రారంభించని పథకాలు కూడా ప్రకటించుకున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది. ఉన్నటువంటి సమయంలో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోతాం. మాకు 5 ఏళ్ళ సమయం ఇచ్చిరు ప్రజలు అంటున్నారు. అధికారంలోకి వచ్చినటువంటి 48 గంటల్లోనే ఆర్టీసీ ఉచిత ప్రయాణం చేయలేదా, మహిళలకి 500 గ్యాస్ సిలిండర్ ఇవ్వట్లేదా, 200 యూనిట్ల కరెంట్ ఇవ్వట్లేదా, ఆరోగ్యశ్రీ పెంచలేదా అని చెప్పేసి వాళ్ళు పదే ఆరోపిస్తున్నారు. ఇవన్నీ అసంపూర్తిగా ఉన్నాయి. ఎట్లయితే రైతు రుణమాఫీ ఉందో 50%, అదే ఒక ఉదాహరణ. 500 రూపాయలకు సిలిండర్ కానీ, 200 యూనిట్ల కరెంట్ కానీ, ఇవన్నీ కూడా పూర్తి ప్రజలకు చేర్తలేవు. మొన్న ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పినావు. ఎంతమందికి మీరు ఇందిరమ్మ ఇండ్లు బహిరంగంగా ప్రకటించి ఈ సభలు పెట్టారు? ఎంతమందికి ఇప్పటిదాకా మీరు ఇందిరమ్మ ఇండ్లు చెప్పి, జనవరి తర్వాత 27th జనవరి మీ అకౌంట్ డబ్బులు పడతాయని మోసం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందరికీ మోసం చేస్తూ ఉంది. పౌరులకు, రైతులకు, మహిళలకు, యువకులకు తగిన శాస్త్రి భవిష్యత్తులో ఈ కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్తారు. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడమే కాదు, చేసినటువంటి హామీలు కూడా ఏది కూడా సంపూర్ణంగా చేయాలని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే ఆర్పీఎస్ అందరూ కనబడుతుంది. ఖచ్చితంగా ఏం అమలు చేశారు, ఎంతమందిని కోటీశ్వర్లు చేశారో చెప్పాలి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నామంటే చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం కనబడుతుంది. కెమెరా పర్సన్ చారితో భవిత, AN న్యూస్, హైదరాబాద్. ఇక ఇవి ఇప్పుడు వరకు నా బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ మరో బులెటిన్